ఇప్పుడు డైరెక్టర్స్ కూడా మెయిన్ రైటింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. పైగా మీరు చెప్తున్న పేర్లు మామూలు పేర్లు కాదు, ఒక్కొక్కళ్ళు. ఆదిత్య గారు నాకు ఇచ్చింది అదే, మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఆయన అలా పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. నేను వాళ్ళతో కూర్చొని నేర్చు, నాకు అర్థమైపోయేది అసలు నాకు ఎలా నోట్లో పెట్టిన అరటిపండు ఇది చేసినట్టుగా అసలు సీన్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, నెక్స్ట్ సీన్కి ఎలా స్మూత్గా ట్రాన్సిషన్ ఉంటుంది. ఓకే ఓకే, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఏదైతే ఉందో సర్కిల్తో క్రౌడ్ పుల్లింగ్ అనొచ్చు దాన్ని, ఒక రకం క్రౌడ్ పుల్లింగ్. సో దాన్ని బేస్ చేసుకొని సినిమా తీద్దాం అనుకున్నారు. అవును, కానీ మీకు సపోర్ట్ లేదే, మరి ఎట్లా మీరు ముందుకు వెళ్దాం అనుకున్నారు? అప్పట్లో యూట్యూబ్ రెవెన్యూ హ్యూజ్ ఉండేది సార్. ఓకే. ఇప్పుడు అసలు ఏం రావట్లేదు, కానీ యూట్యూబ్ నుంచి వస్తున్నాయి, కానీ అప్పుడు వచ్చేంత వచ్చేది కాదు. అప్పుడు ఆల్మోస్ట్ 1 lakh వ్యూస్కి దాదాపు ఒక 7,000 రూపాయలు వచ్చేవి. సో ఏంటంటే ఒక 10 లక్షలు 20 లక్షల్లో ఒక సినిమా తీయాలి. అది చాలా చెత్తగా ఉండాలి, క్రింజ్, చూసేవాడికి అసలు ఇదేం సినిమారా అనిపించాలి. ఓకే. సో సీన్లు లెంత్గా పెట్టుకొని ఒక 8-9 నిమిషాలు ఒక్కొక్క సీను, లేకపోతే 6-7 నిమిషాలు ఒక్కొక్క సీన్ పెట్టుకొని ఒక 10 కల్ట్ అయిపోవాలి. అంటే కల్ట్ అంటే చాలా సెన్సేషన్ అయిపోవాలి. అంటే వాడు హార్ట్ ఇసిరేస్తాడు, లేకపోతే ఇంటర్వెల్ బ్యాంగ్, ఇలా ఒక 10 పెట్టుకొని అవి వైరల్ అయితే నాకు ఈ 10 లక్షలు ఎలా వస్తుంది, ఈ 10 లక్షలు 20 లక్షలు యూట్యూబ్ రెవెన్యూ. ఓకే. సో స్టేట్ వైడ్ ఒక 5-6 థియేటర్లు వేస్తాం. సో నా డబ్బులు నాకు రిటర్న్ వచ్చేస్తాయి. బిజినెస్ ముందే మీరు ప్లానింగ్లో ఉన్నారు అయితే? అంతే కదా, మన డబ్బులు రావాలి కదా. అసలు నేను సినిమా ఎప్పుడు నేను బిజినెస్ యాంగిల్లోనే స్టార్ట్ చేస్తాను, బేబీ అయినా సరే అంతే. ఓకే ఓకే. నేను టీజరు, ట్రైలర్లు, బిజినెస్, మార్నింగ్ షోకి అంత ఈ క్యాలిక్యులేషన్ చేసుకొని కూర్చుంటాను సార్. డైరెక్టర్ అయినా కూడా నేను దీంతోనే వర్క్ చేస్తాను. సో కానీ తర్వాత ట్రైలర్ తీశాను సార్. ట్రైలర్ తీసిన తర్వాత మారుతి గారికి విపరీతంగా నచ్చింది. మారుతి గారికి నచ్చి పిలిచి నువ్వు ఎంతలో తీస్తున్నావు, నువ్వు 20 లక్షలు అంటే, ఒక సినిమా లాగా తీసేసి ఖర్చు పెట్టి మిగతా డబ్బులు నేను ఇస్తాను అని చెప్పి ఆయన ఒక 40 లక్షలు 30 లక్షలు 40 లక్షలు ఇచ్చారు. అప్పుడు ప్రాపర్గా మంచి అంటే ఒక సినిమా లాగా అనిపించే సినిమా, అలాగే అప్పటి వరకు చాలా చీప్గా ఉండే ఒక సినిమా తీయాలి అనుకున్నా. అది ఆ ట్రాక్ ఎలా బిల్డ్ అయింది మీకు? అది సార్ అంటే మీరు ట్విట్టర్లో నా ఇన్స్టా స్టోరీ చూసినా, ట్విట్టర్లో బ్యాచ్ మాకు కొన్ని అతిగా ఉండే సినిమాలు, అతిగా ఉండే సీన్లు అంటే క్రింజ్ అంటాం వాటిని. అది నాకు పిచ్చి. ఓకే. నాకు సినిమా అసలు చెత్తగా ఉందంట, వర్స్ట్గా ఉందంట, ఇట్లా అట్లా ఉంటే నేను వెళ్ళిపోతా అసలు. ఓ చెత్తగా ఉందంటే అంటే ఓకే, అంటే మినిమం థింగ్స్ కూడా లేవంట దీంట్లో. కొన్ని ఉంటాయి మీకు టిక్ టాక్లో వాటిల్లో, నాకు అవంటే భలే ఇష్టం, ఫుల్ నవ్వుకుంటా, అసలు ఎంజాయ్ చేస్తా అసలు. సో అలాంటి సినిమా తీద్దామని. ఓకే ఓకే, కొంచెం వ్యంగ్యంగా ఆల్మోస్ట్ లేదు అంటే ఆ టైప్లోనే. ఇప్పుడు మీకు నేను ఒక నెల్లూరులో ఒక సినిమా చూశాను సార్, పేరు చెప్పను కానీ వాడు ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఏంటంజీ గారు బాగున్నారా, ఇట్లా చూస్తాడు సార్ కెమెరా, అక్కడ కట్ చెప్తాడు డైరెక్టర్. అంటే ఎడిటింగ్ లో చూసుకోలేదా అంటే కెమెరా ముందు ఏదో తాడు పడితే పక్కా జరుపుతాడు. ఓకే, అంత ఇమ్మెచ్యూర్ మేకింగ్ ఉన్నా నేను 2 సార్లు చూశాను సార్. అది 2 రోజులు ఆడింది సినిమా, అది 2 సార్లు వెళ్ళి చూశాను సినిమా. నాకు బాగా ఇష్టం అట్లాంటివి. అలాంటి సినిమా చేద్దాం అనుకున్నాను, కానీ ఆ యాంగిల్ తీసేసి మారుతి గారు ఇచ్చిన డబ్బుల తర్వాత ఫుల్ సెటారికల్ ఫిలిమే, కానీ ప్రాపర్ సినిమాలా ఉంటుంది అది తీసాను. సో అది అప్పట్లో ఏంటంటే స్ట్రాటజికల్గా సంపు అనే ఒక అతను ఇప్పుడు సంపు అప్పటికి ఒక 7-8 సినిమాలు జూనియర్గా క్రౌడ్లో ఇలా చేస్తున్నాడు. అతన్ని పెట్టి సినిమా తీస్తున్నా అంటే ఎవరు వింటారు కదా. సో అక్కడ ఒక స్ట్రాటజీ ప్లే చేసాం. ఏంటంటే సంపు అనేవాడు ఒక ఎన్ఆర్ఐ, ఓకే, టెక్సాస్ నుంచి వచ్చాడు. అతని దగ్గర విపరీతమైన డబ్బులు ఉన్నాయి, కావాలంటే రాజమౌళితో రామమౌళి ఎవరితో అయినా సినిమా చేయగలడు. కానీ అతను స్టీవెన్ శంకర్ అనే ఒక డైరెక్టర్ని పిక్ చేసుకొని అతను ఎన్ని కోట్లైనా పర్లేదు ఒక సినిమా తీస్తున్నాడు అని ఒక పబ్లిసిటీ డిజైన్ అట్లా చేసాం సార్. ఓకే, అది పేలింది బాగా విపరీతంగా. రాజమౌళి గారు ట్వీట్ చేయటం, అవి పేలటం, అక్కడ నుంచి సినిమాకి ఒక ఊపు వచ్చేసింది. సో ఇంతకుముందు మీరు కొన్ని మాటలు తట్టుకోలేకపోయానన్నారు, అంటే సక్సెస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆ మాటలు అన్నప్పుడు మీరు తిరిగి కౌంటర్ వేయలేకపోయారా? నేను కౌంటర్ అలా ఎందుకు ఇవ్వాలి సార్, నాకు ఈ సినిమా కసిగా తీశాను కదా, అవి అన్నీ మనసులో ఉంచుకున్నారు.
అసలు డౌట్ లేదు సార్. ఓకే ఓకే. ప్రొడ్యూసర్ కానీ చాలామంది అంటే ఒక ఎక్స్ప్రెషన్ మీద 30 టేకులు 40 టేకులు తీసుకునేవాడిని, ఓ మూడ్ మీద అలా గట్టిగా కూర్చునేవాడిని, అంబియన్స్ మీద, లైటింగ్ మీద. నాకు అది ఎందుకు చెప్తే నమ్మరు కానీ ఎవ్రీ సెట్లో ఇది బాగా రాలేదు, ఇలా రాకపోతే పెన్ను పెట్టానంటే నాకు ఇది గుర్తుంటాను. నాకు ఇంకెవ్వరు దీనికి డైరెక్షన్ రాదనో, ఓకే, చెత్తగా తీస్తాడనో ఆ మాట రాదు, ఇంక రాకూడదు ఓకే అనేది అది బాగా నడిపించింది సార్ నేను బేబీకి. డైరెక్షన్ రాదనేది కాదు, మీరు సక్సెస్ ఇచ్చారు. అదే ఇక్కడ వర్డ్స్ అలా ఉండేది. వీ డైరెక్టర్ ఏంటి, ఆ డైరెక్షన్ ఆ టైప్లో ఉండేది కదా. రైట్. ఆబ్వియస్లీ నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి ఈ సినిమా. ఓకే ఓకే. చేసుకోవాలంటే నాకు తెలుసు నేను చేయగలను, కానీ ది బెస్ట్ కొట్టాలి. రైట్, అదే నా ఫీలింగ్ వచ్చింది. సో మధ్యలో ఫైనాన్షియల్ ట్రబుల్ ఏమన్నా పడ్డారు మీరు? బాగా సార్. 2014 నుంచి 19 వరకు నరకం. కొబ్బరిమట్ట సినిమా అసలు బాబాయ్, ఆ ఫేజ్ అసలు తట్టుకోలేను. అంటే సినిమా డబల్లో ట్రిపుల్లో ఎంత అయ్యింది అప్పటికి. చాలా చాలా ప్రాబ్లమ్స్ సార్ అసలు. కానీ ఆ ప్రాబ్లమ్స్ రకరకాలుగా స్ప్రెడ్ అయిపోయినాయి, ఇబ్బంది కలిగించాయి. ఉంటాయి సార్. అంటే అంత డబ్బులు నా లాంటి కావాలంటే నేను మొత్తం అందరి దగ్గర నుంచి అక్కడి నుంచి తీసుకురావాలి. తీసుకొచ్చి నేను చేశాను మొత్తం. నన్ను నమ్మాల్సిన వాళ్ళు అందరూ మొత్తం నమ్మారు. అరవింద్ గారి దగ్గర నుంచి బన్నీవాస్ గారు, ఎస్కేఎన్, మొత్తం అందరూ చివరి నిమిషం వరకు నిలిచినారు. కానీ 5 ఏళ్ళు 4 ఏళ్ళు భరించిన పొద్దున 12 గంటల ఒక రోజు కలెక్షన్ తీరిపోయినాయి సార్ అవి. ఆ సినిమా చాలా ఇన్సల్ట్లు ఫేస్ చేసాం. అసలు తలుచుకుంటేనే నా లైఫ్లోనే వర్స్ట్ ఫేజ్ అది. కానీ రాజేష్ గారు, ఆ టైంలో మీ మానసిక పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రగుల్లో ఉన్నారు, ఒకళ్ళ చోట నుంచి డబ్బులు తీసుకొని వస్తున్నారు, కానీ ఇతను డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు, ఎగ్గొడుతున్నారు, ఇలాంటి రకరకాల వార్తలు వచ్చాయి. నాకు ఇప్పుడు అంటే చాలామంది నువ్వు మారిపోయావు, ఎట్లా వచ్చింది నీకు మేము వచ్చేయడానికి, చాలా ఆవేశంలో ఉన్నాను సార్. నాకు తప్పు చేయకపోతే అసలు అందరూ మీద పడి ఎంత అసలు నాకు వెళ్ళిపోతాను. అసలు ఎంత దూరమైనా ఎవరైనా సరే అసలు రిటర్న్ కేర్ అట్లా ఉండేవాడిని. అందులో నేను నాలో ఒక వీకెస్ట్ చాలామందికి ఉంటుంది. ఇది ఏంటంటే నీకు ఎంత హాని అయినా జర్నీ వచ్చి ఒక స్మైల్ ఇచ్చిన వాళ్ళు మాట్లాడినా ఇమీడియట్గా మర్చిపోతాను నేను. ఓకే, కొన్ని లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవాలి ఇది నేను అనే ఒకటి ఉంటుంది చూడండి, అది ఆ న్యూస్ ఆర్టికల్ అన్నమాట. అది అట్లా నాకు అంత హర్టింగ్ థింగ్. ఒక 3 రోజులు 4 రోజులు నేను మనిషిని కాలేకపోయినా అంటే ఏంటి అసలు ఇది ఫైట్ చేయాలి మనం దీని మీద అని అంత కోపం వచ్చింది. అది ఉంటుంది ఇప్పటికి కూడా. కానీ ఇంతకుముందు డీలింగ్ వేరే, ఇప్పుడు డీలింగ్ వేరే. ఇప్పుడు ఐ విల్ సీ, ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ చేశారు మా వాళ్ళు, గుర్తుంటుంది. కానీ బాధ్యత కూడా ఉంది, ఇంత ముందులా బిహేవ్ చేయకూడదు. అరవింద్ గారు డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మీరు కొలాప్స్ చేస్తున్నారు, ఆ టైపేనా వచ్చినాయి వార్తలు ఆ టైంలో? ఒక మెగా నిర్మాతని ముంచేసి. మెగా నిర్మాత అంటే అరవింద్ గారు బన్నీవాసు, అంటే ఇద్దరిలో ఎవరో నాకు తెలియదు దాని మీద. ఎందుకంటే వాసు గారికి నాకు డీలింగ్ ఉంది ఫైనల్. వాసు గారు నాకు పిచ్చలవు, నేనంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన నిన్న కూడా నేను ఇప్పుడు మాట్లాడి తిడతాను ఇప్పుడు వాసు గారు, ఇప్పుడు ఈ టాపిక్ తీసిన దానికే నిన్న కూడా అన్నాడు, నువ్వు అంతా మళ్ళీ హిట్ వచ్చింది, కామ్ ఉండు ఇంకా అసలు ఏ విషయాలు మాట్లాడక అసలు అని. ఆయన నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు రాశారు ఇప్పుడు నిజంగా అది ఇప్పుడు నేనే చెప్తున్నా నా గురించి రాసినప్పుడు అంటారు. కానీ మనకి ఇది ఉంటుంది కదా సార్, అసలు ఇంటర్ రాస్తారు. బన్నీవాస్ గారు ఎట్లా పరిచయం మీకు? వాసు గారు అంటే మా అందరికి కాదు, నాకైతే మాత్రం నాకు గీతా ఆర్ట్స్ ఎంట్రీ అనేది నాకు శిరీష్ వాళ్ళే వచ్చింది, అల్లు శిరీష్. తను హృదయకాలం తర్వాత తను ఒక మెసేజ్ పెట్టి బాగుంది సినిమా, బాగున్నప్పుడు నేను రిప్లై ఇచ్చాను, థ్యాంక్స్ అలాట్ సార్, నా దగ్గర ఒక కథ ఉంది వింటారా అని. బట్ రేపు ఉద్యోగం వచ్చేసే అన్నారు. ఓకే, ఫస్ట్ హాఫ్ చెప్పగానే అక్కడ గీతాట్లో వైట్ రూమ్ ఉంటుంది, లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి
నాకు ఎంత నచ్చిందంటే ఫస్ట్ హాఫ్ ఈ రూమ్లో పెద్ద పెద్ద డైరెక్టర్లు 4 డైరెక్టర్లు అక్కడ వాళ్ళు కూర్చొని వాళ్ళు చెప్పే నరేషన్ వినిపించే రూమ్ ఇది అని చెప్పారు అన్నమాట. ఓకే. శిరీష్ చాలా బిలీవ్ చేశాడు సార్. కొంతమంది హీరోలు శిరీష్, సందీప్ కిషన్ ఓకే. వీళ్ళందరూ కానీ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అప్పుడు సింగం 1, 2, 3 రిలీజ్ అయింది. విపరీతమైన కలెక్షన్స్ వచ్చినాయి. నాకు అసలు ఇమీడియట్గా మనం కొబ్బరి మట్ట స్టార్ట్ చేసేసేయాలి, దాంతో డబ్బులు సంపాదించేసేయాలి, ఆ తర్వాత మళ్ళీ ఒక సినిమా చేసుకోవాలని అక్కడ శిరీష్ సినిమా అట్లా వెళ్ళిపోయి మంచి ప్రాజెక్టులు. మంచి ప్రాజెక్ట్. ఇప్పుడు అసలు ఇప్పుడు ఆ రోజుకి అది సూపర్ పాయింట్ సార్ అది. ఓకే. ఓకే. ఇప్పుడు అది చాలామంది టచ్ చేసేసారు అసలు. కలర్ ఫోటో అప్పటికే ఏదేవైతే ఈ సినిమా వచ్చిన కలెక్షన్ డబ్బులు కావచ్చు, మీ ఎంత ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయి అవి కలర్ ఫోటో మీద పెడదామని ఫిక్స్ అయిపోయారా? అంతేనా? అంతే. అంటే కలర్ ఫోటో ఎలా అయిందంటే నేను సందీప్ అది కూడా హృదయకాలయం లాగా ఒక 80 lakhs అందరు కొత్త వాళ్ళతో. సుహాస్ ఫ్రెండే, సందీప్ నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళం. 80 lakhs అనుకున్నాం. సో సందీప్కి కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు తెలుసు, నాకు పల్లెటూరులో కొంత, నెల్లూరులో కొంత సర్కిల్ ఉంది. సో ఇలా ఒక గరిల్లా స్టైల్లో సినిమా మేకింగ్ చేద్దాం అనుకున్నాం. ఓకే. కానీ ఒక్కొక్కసారి వెళ్తుంటే మళ్ళీ అదే మిస్టేక్ అనమాట. ఏం చేస్తామంటే ఇంకా అనమార్ఫిక్ లెన్స్లని అవన్నీ ఇంజనీరింగ్ కాలేజ్ దొరకలా, దానికి మళ్ళీ ఇవి పెట్టాల్సి వచ్చింది. అక్కడ నుంచి 3 సెట్ చేయాల్సి వచ్చింది. ఇంకా అట్లా ఆన్ పేపరే దాదాపు 1.5 CR తేలింది. నాకు అంత కెపాసిటీ లేదు అప్పటికి. సో ఇంకెవరో ఖచ్చితంగా ఒక పార్ట్నర్ని జాయిన్ చేసుకోవాలి. మొత్తం ఇంకా సినిమా అయిపోయి రెడీగా వెళ్ళేటప్పటికి పార్ట్నర్ లేకపోతే మునిగిపోతాం అనుకొని బెన్నీ జాయిన్ చేసుకున్నాం యాక్చువల్లీ. ఓకే. ఓకే. కలర్ ఫోటోకి వాళ్ళు ఏం ముందు తీసి గీతా ఆర్ట్స్కి ఇన్ఫార్మ్ చేయలేదు యాక్చువల్లీ. ఫస్ట్ చెప్పున్నా కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు ఏమో తెలియదు కానీ. ఓకే. బట్ బెన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరం కలిసి తీసేసాము. పర్ఫెక్ట్ బడ్జెట్లో తీసాం ఆ సినిమా. పర్ఫెక్ట్ బడ్జెట్లో తీసాం, సింగిల్ షెడ్యూల్లో తీసేసాం సినిమా. ఓకే. ఓకే. జాన్ 11, 16 ఎప్పుడో స్టార్ట్ చేసాం. మా దగ్గర ఏప్రిల్కి అంతా రెడీ అయిపోయింది సినిమా.